రాష్ట్రాల్లో పాల కల్తీ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా కల్తాల్ మండలం రావిచేడ్లో మరో ఉదంతం వెలుగు చూసింది. శ్రీశైలం గౌడ్ అనే ఓ ఏజెంట్ రైతుల నుంచి పాలు సేకరించి వాటిలో కృత్రిమంగా తయారు చేసిన మిల్క్ ను మిక్స్ చేసి వివిధ డైరీలకు సరఫరా చేస్తున్నాడు. రసాయనిక పదార్థాలను వాడి పాలు లాంటి ఓ మిశ్రమాన్ని తయారు చేస్తున్నాడు. ఈ మిశ్రమంలో షుగర్, ఉప్పు ద్రావకాలను కలిపి రైతుల నుంచి సేకరించిన పాలలో మిక్స్ చేస్తున్నాడు. ఈ విధంగా పాల క్యాన్లు సిద్ధం చేసి వివిధ డైరీలకు సరఫరా చేస్తున్నాడు శ్రీశైలం గౌడ్. కల్తీ పాల వ్యవహారంపై సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి గుట్టురట్టు చేశారు. నిందితుడు శ్రీశైలం గౌడ్ను అదుపులోకి తీసుకుని అతడి దగ్గర నుంచి కెమికల్స్ పాటు కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీపాల గుట్టు రట్టు చేశారు అధికారులు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, రంగారెడ్డి జిల్లా కడతల్ మండలం రావిచేడు గ్రామంలో కల్తీపాలు తయారీ ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేయడంతో కూడా రావిచేడు గ్రామంలో కల్తీపాలు తయారు చేస్తూ ఇటు డైరీ ఫామ్లకు విక్రయిస్తున్న శ్రీశైలం గౌడ్ అనే ఏజెంట్ ని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు డైరీలకు కృత్రిమ పాలు సరఫరా చేసినట్లుగా ఆరోపణలు రావడంతో పక్కా సమాచారంతో కూడా ఎస్ఓటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ పాల తయారీకి వినియోగిస్తున్న ముడి పదార్థాలు, అదేవిధంగా తయారు చేసి డైరీ ఫామ్లకు అమ్మేందుకు సిద్ధంగా ఉన్న కల్తీ పాలు, అదేవిధంగా ఒక ఆటోను కూడా సీజ్ చేశారు. ప్రస్తుతానికి అయితే ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. ఎన్నేళ్లుగా ఈ కల్తీ పాలు తయారు చేసి డైరీలకు విక్రయిస్తున్నాడు, ఎన్ని డైరీలకు సరఫరా చేస్తున్నాడు, ఎన్ని లీటర్లు, ఇప్పటి వరకు ఎన్ని లీటర్లకు సంబంధించిన ఈ కల్తీ పాలను ఏ డైరీలకు సరఫరా చేస్తున్న సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పక్కా సమాచారంతో కూడా మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు ఈ శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఈ అనగోని శ్రీశైలం అనే ఒక వ్యక్తి అక్కడ పాలకేంద్రం నడుపుతా ఉన్నాడు. ఈ నియర్ బై ఏరియాస్ నుంచి వచ్చే ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళు తీసుకొచ్చిన మిల్క్ ఏదైతే ఉంటాయో దానితో పాటు ఇతను ఏం చేస్తున్నాడంటే మిగిలిన కొంచెం మిల్క్, వాటర్ అండ్ తర్వాత ఈ క్రీమ్, డెడ్ ట్రీ కాఫీ క్రీమర్ అనే ఒక క్రీమర్ ఉంటుంది, మిల్క్ క్రీమరు, అది తర్వాత సాల్ట్, షుగరు వీటిని మిక్స్ చేసేసి ఒక పాల లాంటి ఒక లిక్విడ్ ని తయారు చేస్తా ఉన్నాడు. తయారు చేసిన తర్వాత ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళ యొక్క ఈ బర్రెల నుంచి తర్వాత ఆవుల నుంచి ఏదైతే తీసుకొచ్చిన మిల్క్ తో పాటు దీన్ని కూడా ఒక 25% దాంట్లో ఇది మిక్స్ చేసి తయారు చేసినటువంటి ఈ యొక్క క్రీమర్ తో తయారు చేసినటువంటి మిల్క్ ని దాంట్లో మిక్స్ చేసేసి ఈ యొక్క మిల్క్ ని కల్తీ చేస్తున్నాడని చెప్పేసి మనకు నమ్మదమైన సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళినాం.